నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు రామ్ ఉన్నారు. ఈ రోజు టాపిక్ అయితే మనకి దేవరా మూవీలో రామ జోగయ్య శాస్త్రి గారు మొన్న ఒక ట్వీట్ చేశారు. నెక్స్ట్ థర్డ్ సాంగ్ రిలీజ్ అవుతుంది, ఆ హైప్ ఎలా ఉంటుందో చూడండి అని. రిలీజ్ అయింది, మా రామ్ దాని గురించి మాట్లాడతారంట. రామ్ చెప్పండి, ఎలా ఉంది ఆ మూవీలో థర్డ్ సాంగ్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్తున్నారు. చాలా చాలా బాగుంది అని చెప్పలేం మేడం, బికాస్ ఎందుకంటే ఫస్ట్ హైప్ క్రియేట్ అయింది. హైప్ అంటే ఎన్టీఆర్ మీద ఉన్న బజ్ వల్ల RRR తర్వాత వస్తున్న సాంగ్, ఇవన్నీ సినిమాకి మాత్రమే ఉంటాయి, సాంగ్ కి కాదు. ఓకే, బట్ అయినా కూడా సాంగ్ వెళ్ళిందంటే ఇంత స్పీడ్ గా, నేను యాజ్ ఎ తారక్ గారి ఫ్యాన్ నేను. బట్ అది పక్కన పెట్టి మాట్లాడాలంటే, ఒకటి అనిరుద్ మ్యూజికల్ అని, నెక్స్ట్ థర్డ్ సింగిల్ వస్తుంది, ఒక అప్డేట్ లాగా తీసుకున్నారు దీన్ని. ఒక అప్డేట్ కాబట్టి ఇది ఎంత అందరికి జనాల్లోకి వెళ్ళింది తప్ప దేర్ ఇస్ నో, అంటే ఎవరికి అంతగా అట్రాక్ట్ అవ్వలేదు, బికాస్ ఎక్కడో సింక్ అవుతుంది అదర్ సాంగ్స్ కి. నేను చాలా వరకు చూసాను, దేవరా ఒక ఫస్ట్ సింగిల్ తప్ప సెకండ్ సింగిల్ కూడా చాలా ట్రోల్స్ కి గురైంది. ఫస్ట్ ఆ రెండు సాంగ్స్ గురించి కూడా ఒకసారి ఒక మాట మాట్లాడుకుంటే, ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఎలివేషన్, అది ఎలివేషన్ సాంగ్, అది ఒక క్యారెక్టర్ కి సంబంధించి ఎలివేట్ చేస్తున్న సాంగ్ అది. బికాస్ ఫుల్లీ అదే ఉంటది, దేవరా దేవరా దేవరా, ఇది 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 వాట్ ఈస్ వాట్, అతను పర్స్పెక్టివ్ ఏంటి, తన ఏంటి ఏంటి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ సాంగ్ అది. సో తర్వాత వచ్చిన సాంగ్ లిరిల్ సోప్ యాడ్ లాగా ఉందనో, శ్రీలంకన్ సాంగ్ లాగా ఉందనో చాలా ట్రోల్స్ గురైంది. ఏది చుట్టమల్లే, ఏదైతే ఎక్కువ ట్రోల్స్ గురవుతుందో అది ఎక్కువ గుర్తుంటది కూడా. అట్ ద సేమ్ టైం ఆ సాంగ్ కూడా అందరూ ఎన్టీఆర్ గారు ఏం పెద్దగా దాంట్లో పాడడం లేదు, మాట్లాడడం లేదు, లిప్ సింక్ కూడా లేదు, కామ్ గా ఉన్నాడంటే, ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, జాన్వీ కపూర్ ఆ అమ్మాయి ఇమాజినేషన్ లో ఉన్న సాంగ్ అది, ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ లో ఉన్న సాంగ్ అది. తను ఎలాగైనా ఊహించుకోవచ్చు, తన బీచ్ ఊహించుకోవచ్చు, అక్కడ సెటప్, తన కాస్ట్యూమ్, ఈయన కాస్ట్యూమ్ తన ఇమాజినరీ కాన్సెప్ట్ లో వచ్చిన సాంగ్ కాబట్టి మీరు గమనించారంటే తనే ఎక్కువ ఇంప్రెస్ అయ్యి పాడుతున్నట్లుగా ఉంటది ఆ సాంగ్ లో. సో అందుకే ఎన్టీఆర్ గారికి అవసరం లేదు, ఈవిడ ఊహలో ఆయన ఎందుకు పాడతాడు, ఈవిడ ఊహలో ఈవిడ పాడుకుంటుంది ఆయన కోసం. ఆయన ఎలా అంటే ఎందుకు అంత అట్రాక్ట్ అయింది అనేది ఆ సాంగ్ లో చెప్తోంది, మీనింగ్ అది. సో ఆవిడ పర్స్పెక్టివ్ కాబట్టి అది ఎన్టీఆర్ గారికి అంతగా లిప్స్ ఎంత మూమెంట్స్ కానీ డాన్స్ కానీ హైగా లేవు. సో అది పక్కన పెడదాం. జాన్వీ హైలైట్ అయిందంటారు మొత్తానికి. జాన్వీ ఆవిడ పర్స్పెక్టివ్ అది, ఆవిడ ఇమాజినేషన్. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, బ్రూస్లీ సినిమా చూసారా? బ్రూస్లీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఇమాజిన్ చేసుకుంటే, జస్ట్ అట్లా ఫాలో అయ్యి ఇమాజిన్ చేసుకుంటే సాంగ్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రామ్ చరణ్ కూడా డాన్స్ వేస్తుంటాడు ఈవిడ ఊహలో. అలాగే ఎవరి ఊహలో ఎలా ఉండాలి అనేది వాళ్ళకు ఉంటది, స్టోరీని బట్టి రైట్, వాళ్ళు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు, అది ఓకే. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ వచ్చేసరికి ఇద్దరు ఎనర్జెటిక్ గా వేస్తున్నారు. తారక్ కన్నా మాత్రం అసలు ఆయన ఎరగొట్టేస్తున్నాడు సాంగ్ లో, ఆ ఎనర్జీ అంటే మళ్ళీ నాటు తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు నిజంగా ఓకే ఎనర్జీగా వేస్తున్నప్పటికీ ఎక్కడో అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎనర్జీ వైజ్ చాలా బాగా వేస్తున్నారు, బట్ ఎక్కడో అది మిస్ అవుతుందో, లేకపోతే ఏంటి తారకన్న నుంచి కొన్ని గెస్చర్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి, అవి ఎక్కడో మిస్ అవుతున్నాయి, ఆ ఊపు రావట్లేదే. అల్లు అర్జున్ గారికి కూడా అదే అనిపిస్తుంది, పాట వింటుంటే కూడా వేరే పాట అట్లా అంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు బీస్ట్ మూవీ సాంగ్ రిఫరెన్స్ తీసుకొస్తున్నారు, ఇది హలిమత్య బిబో అనేది ఉంటది. సో ఆ సాంగ్ కి రిలేటెడ్ గా ఉందా అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ అంతేనండి, ఎవ్రీ సాంగ్ అంతే. అంతెందుకు, మంచి బాహుబలి సినిమాని కూడా వేరే సినిమాతో పోల్చారు. కొత్త కథ ఉన్నా కూడా ఇదివరకు ఎక్కడో తీసుకొని దీంట్లో యాడ్ చేశారని అట్లా ఉంటది. సో అలాగే ఈ సాంగ్ కూడా అంతే, బట్ అది కాదు, అది నాకైతే అనిపించింది, అదైతే ఖచ్చితంగా కాదు. అండ్ కొరటాల శివ గారి మార్క్ ఎక్కడో నాకు మిస్ అయింది అనిపించింది, టు బి ఫ్రాంక్. స్టోరీ కూడా మొన్న ఏదో అయితే నాకు ఇంకొకటి ఏంటంటే, బయటకు వస్తుంది, ఏం స్టోరీ అన్నట్లుగా కారం చేడు హత్యల ఉదంతంలో నిర్మించిన స్టోరీ అని ఒక ఇప్పటి వరకు మీరు నమ్ముతారు, వెయిట్ చేయాలి. నేను నాకు తెలిసినంత వరకు కొన్ని సినిమాలకి కొన్ని ఎప్పుడు కూడా బయటికి రానివ్వరండి, ఎంత ఎంత పెట్టాలో అంత పెడతారు దానికి స్ట్రిక్ట్ లైన్స్. పుష్ప ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ 2 ఏదైతే ఉందో దాని నుంచి ఒక్క అప్డేట్ అన్న మీరు గమనించారా? వాళ్ళంతటా వాళ్ళే అఫీషియల్ గా ఇస్తే తప్ప. PVCU అని ఉంది, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, బయటకు వస్తుందా ఏదన్నా?
అలాగే ఇది తారక్ అనేది కూడా ఈ దేవరాది వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ గా ఏదైనా అప్డేట్ ఇస్తే తప్ప మనం ఊహించుకోవడానికి ఛాన్స్ లేదు, వేరే దగ్గర నుంచి లీక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అంతేందుకు సలార్ ఒక్క లీక్ వచ్చిందా బయటికి, ఎలా ఉంటుందని చూడగలిగాం. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఉంది, అట్లీస్ట్ ఎప్పటి నుంచో వస్తున్న బజ్ అది రాజమౌళి గారితో, బట్ ఒక్క చిన్నదన్నా లేదు. అట్లాంటి కొన్ని ఉంటాయి. అలాగే దేవరా కూడా అంత సెక్యూర్ గా క్రియేట్ అవుతుంది, రకరకాల స్టోరీలు ఎవరికి తోచినాయి వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి. సో నాకు తెలిసి అది ఉండే ఛాన్స్ కాదనుకుంటున్నాను నేను. నాకేంటంటే ఒకటే అనిపించింది, అక్కడ ఒక రాక్ చూపెట్టారు సైఫ్ అలీ ఖాన్ సంబంధించి టీజర్ వదిలినప్పుడు. ఆ రాక్ ఒక ఫేస్ ని పోలి ఉంటుంది, ఒక మనిషి ఎవరైతే ఒక ఫేస్ పోల్ ఉంటుంది. సో ఏంటి కాన్సెప్ట్ అనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. కొరటాల శివ గారు చాలా గట్టిగా వస్తున్నారంటే అంత నమ్మకంగా, ఐ థింక్ ఒకటే రీజన్, బేసిక్ గా కథ మెయిన్ బలం, ఎన్టీఆర్ గారు బలం, ప్రొడక్షన్ వాల్యూస్, ఈ మూడే ఉంటాయి. ఇంకా వేరే డాన్స్ సాంగ్స్ మీద ఏది ఉండదు. కమర్షియల్ సినిమాకి ఏది కావాలో అది క్లియర్ కట్ గా కొట్టాల శివ గారికి తెలుసు. బాహుబలి లాంటి సినిమా గట్టిపోటీ ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీమంతుని దింపి, అలాంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఏదో పాపమైన కుదరకో లైక్ వేరే హ్యాండ్ పడో ఆచార్య అనేది చాలా పెద్ద డిజాస్టర్ అయింది, ఎన్నో కోట్లు నష్టం వచ్చింది. బట్ దానికి దీనికి అంటే ఈసారి కొరటాల శివ ఖచ్చితంగా కొట్టాలని అయితే ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఫస్ట్ పార్ట్ మీద దయచేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే బెటర్ అని నా ఫీలింగ్. బికాస్ ఎందుకంటే చాలా వరకు సెకండ్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు డైరెక్టర్స్. పార్ట్ 1 ఏం చేస్తుందంటే పార్ట్ 2 కి బేస్ గా క్రియేట్ చేసి పెడుతున్నారు. సో అప్పుడు ఏంటంటే పార్ట్ 1 మీద ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే పోద్ది. అలా కాకుండా ఓకే ఇది ఒక స్టోరీ చూడాలి అనుకున్నట్టుగా వెళ్తే బెటర్. ఇప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే ముందుగానే సెకండ్ 2 పార్ట్స్ అని చెప్పేస్తున్నారు, అది ఇంకా మంచిది. 2 పార్ట్స్ అని చెప్పకుండా ఫస్ట్ పార్ట్ అని చెప్పి తర్వాత 2 సెకండ్ పార్ట్స్ ఉంటాయి లైక్ కల్కి లాగా, అలా చెప్తే ఏంటంటే డిస్టర్బ్ అవుతారు. 2 పార్ట్స్ అని చెప్పారు కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ లేకపోయినా సెకండ్ పార్ట్ మీద ఉంటది, సెకండ్ పార్ట్ వస్తే ఇంకా బాగుంటది అని. సో కమింగ్ టు ది పాయింట్, ఈ సాంగ్ వద్దాం. ఇక్కడ జాన్వీ కపూర్ ఐ థింక్ పెద్దగా ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోవచ్చు ఈ సాంగ్ లో. ఎందుకంటే జాన్వీ కపూర్ యాజ్ ఒక ఐటమ్ గల్లా కనపడుతుంది నాకు తప్ప అక్కడ. నాకు ఇంకా వేరే రకంగా ఏం కనపడలేదు. సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా, సైడ్ డాన్సర్స్ కి సేమ్ అదే కాస్ట్యూమ్ ఈవిడకి వేస్తే కలిసిపోద్ది. దర్ ఇస్ నో డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ కనపడే అవకాశం నాకైతే ఎక్కడ అనిపించలేదు. అండ్ తారక్ గారి పక్కన జోడీగా అంటే నాకు ఎందుకో సింక్ అవ్వలేదు. అంటే ఆ ఫేస్ బాలీవుడ్ ఫేస్ కాబట్టి కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవడం కష్టమేమో. ఐ థింక్ నాకైతే అంత కనెక్ట్ అవ్వలేకపోయాను నేను జాన్వీకి. కానీ నేను జనాలు అనేది ఏంటంటే అతిలోక సుందరి శ్రీదేవి గారే ఆ లెగసీ కదా. సో మళ్ళీ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా జాన్వీకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, పరసమ్మటి సైన్లు చేస్తోంది అని టాక్. ఇప్పుడు యాక్చువల్లీ ఆవిడ గేమ్ చేంజర్ తీసుకోవాలనేది ఉండింది ఫస్ట్. తర్వాత ఏమైందంటే ఓకే తర్వాత ఏదో వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఇప్పుడు మన బుచ్చిబాబు గారు తీస్తున్నటువంటి రామచంద్ర గారితో సినిమాలో ఆవిడ కన్ఫర్మ్ అయింది. బట్ నేనేమంటున్నానంటే ఆ అమ్మాయిని చూస్తున్న సేపు ఎప్పుడు ఒక హీరోయిన్ అని నాకైతే ఎప్పుడు కొంతమంది అనిపిరండి, అది ఎందుకో తెలియదు. కొంతమంది అయితే నాకు ఈ అమ్మాయి అసలు అనిపించలేదు ఎప్పుడు ఒక హీరోయిన్ మెటీరియల్ రానైతే. నాకు ఏదో ఓకే బబ్లీగా చాలా అందంగా, అందం వేరు ఇది వేరే, హీరోయిన్ మెటీరియల్ వేరండి, దానికంటే ఒక ఉంటది. బట్ ఏదో ఒక ఈ అమ్మాయి చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్, బట్ ఎవరికి ఎలా ఉన్నా బట్ ఓకే. గానీ ఈ చుట్టుమల్లె సాంగ్ లో కూడా తన ఓకే ఓవరాల్ గా అట్లా కనపడుతోంది. ఆ సాంగ్ మెలోడీ వల్ల సింక్ అయింది తప్ప ఈ అమ్మాయి వల్ల అయితే హైలైట్ అవ్వలేదు నాకు అనిపించింది ప్రకారం. సో సాంగ్ బాగుంది, ఆ మెలోడీ బాగుంది, అంతా బాగుంది తప్ప జాన్వీ అంత నాకేం అనిపించలేదు. సో ఈ సాంగ్ లో కూడా అంతే. అండ్ ఈ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది సాంగ్ లో నాకు చాలా ఓకే. అండ్ ఇంకా ఫర్దర్ గా దీనికి సంబంధించి ఈ సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టోరీని మరీ ఓవర్ గా పెట్టేసుకొని ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ 1000 కోట్లు కొట్టేయాలని అందరూ అంటున్నారు. అట్లా కాకుండా థియేటర్కి వెళ్తే గట్ట 20 days కూడా లేదు దగ్గర వచ్చేసింది. సో బెటర్ అంతే. రైట్, చూద్దాం. అందాల తార శ్రీదేవి గారి కూతురు జాన్వీ ఫస్ట్ మూవీ దేవరా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రామ్ ఒక కామెంట్ చేశారు, అంటే మనం సినిమా చూసి ఇంకా స్టోరీ చూసి ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి ఎంతగా అలరిస్తుంది అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం.